వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ కు అవకాశం లేదని, అంతా క్యాష్ మయంగా మారిందని ఆరోపించారు. ఈ రహస్యం ఏంటి? ఈ క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది జగనన్న అని ఆయన ప్రశ్నించారు. టీ స్టాల్ దగ్గర నుంచి కిళ్లి కొట్టు వరకు ప్రపంచమంతా డిజిటల్ గా మారిపోయిందని, కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ కు అవకాశం లేదని ధ్వజమెత్తారు. అంతా క్యాష్ మయంగా మారిపోయిందని, వీటికి లెక్కపత్రాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. విచ్చలవిడిగా నాసిరకం మద్యం విక్రయించి పేదోడిని దోపిడీ చేస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్ర తిరగేసినా దొరకరేమోనని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మీ నాసిరకం మద్యం వల్ల 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారు. అందులో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యంతో దోపిడీ చేస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతూ జగనన్న సురక్ష అంటూ మళ్లీ ప్రజల వద్దకు వెళ్తున్నారు. కల్తీ మద్యానికి ఇష్టానుసారంగా రేట్లు పెంచి దోపిడీ చేస్తున్న మీకు బుద్ధి చెప్పడానికి అదే పేదోడు సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.